ట్రైపోడ్ విరిగిపోవడం వలన ఫేస్ కనిపించదని ఇలా వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టానండి. అందరూ కులాసాగా ఉన్నారా? ఇప్పుడు నేను చూపించబోయేది పుల్లటి ద్రాక్షతో అయితే స్వీట్ చేశానన్నమాట. చూడండి ఎంత బాగుందో. అది కూడా మా ఫ్రెండ్ చెప్తే ఏదో ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చిందండి. సూపర్గా ఉంది. స్వీట్ మాత్రము తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదో స్వీటు చూద్దాం, ట్రై చేద్దాం అనేసి కొత్తగా చేశానన్నమాట. సో బాగా వచ్చింది స్వీట్ అయితే, అందుకే మీకు చూపిస్తున్నాను. అంతేకాదండి, నేనైతే 1/4 కిలో ద్రాక్ష తీసుకున్నానన్నమాట. అది కూడా హాట్ వాటర్లో వేసి ఉప్పు వేసి కొంచెం బాగా కడుక్కోండి. ద్రాక్షకి చాలా కెమికల్ వేసి ఇప్పుడు కలర్ రావడానికి అన్ని ఫ్రూట్స్ అలా చేస్తున్నారు, కానీ ముఖ్యంగా ద్రాక్ష అయితే బాగా నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత ఇలా మిక్సీ జార్లకు వేసుకొని జ్యూస్ అయితే చేసేసానండి. ఆ జ్యూసు ఒక అందాసు నేనంటే ఒక 2.5 గ్లాస్ జ్యూస్ అయింది. అందులోకి ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసాను. మీకు కావాలనుకుంటే 3 గ్లాసులు జ్యూస్ అయినా చేసుకోవచ్చు. సో ఒక 3 గ్లాసులు జ్యూస్ వేసుకున్నాను. చూడండి ఇదే చిన్న గ్లాస్తో, అది చిన్న గ్లాస్ అనమాట. జస్ట్ ట్రై చేశాను, కానీ బాగా వచ్చిందండి స్వీటు. అందుకని ఒక 3 గ్లాసులు జ్యూస్ తీసుకోండి. తర్వాత అందులో ఈ జ్యూసు బాగా నీట్గా వడపోసుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో అంతా గరకు అలా అలా ఉంటుంది కదా, బాగా నున్నగా వడపోసుకోండి. తర్వాత మనము కార్న్ఫ్లోర్ అయితే ఒక గ్లాస్ తీసుకుంటున్నాము. ఇందులోకి ఒక గ్లాస్ కార్న్ఫ్లోర్ వేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏమంటే ఉంటలు కట్టుకోకుండా నీట్గా కలబెట్టుకోండి. ఇలా కలేసుకొని నీట్గా మనం రెడీ చేసుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి, అందరికీ తెలిసిందే కానీ చెప్పాలి కదండి వీడియోకి, అది కూడా తెలియని వాళ్ళు ఉంటారండి కొత్తగా. అందుకని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. 2 గ్లాసులు షుగర్ వేస్తున్నాను అనమాట. 3 గ్లాసులు జ్యూస్కి 2 గ్లాసులు షుగర్ వేస్తున్నా. అందులోకి ఒక గ్లాసు, చూడండి అదే గ్లాస్తోనే ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను అనమాట. అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ, కొంచెం ఎక్కువసేపు కాదండి, లైట్గా కొద్దిసేపే, కొంచెం ఇట్లా చేత్తో మనం ముట్టుకుంటేనే పాకంలాగా వస్తుందన్నమాట. తీగ పాకం, లేత పాకం, అలా పాకం వచ్చేంత వరకు. అంటే పాకం అంటే ఎక్కువ పెట్టుకున్నారండోయ్, ఇక్కడ చూపిస్తాను ఒకసారి నేను, చూడండి కావాలంటే. అలా కొంచెం లైట్గా నురగొచ్చి పాకం వచ్చింది అంటేనే మనం కలుపుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసేయాలన్నమాట. అది చూడండి ఒకసారి పాకం ఎలా ఉందో, అదో చూడండి. చేతికి ఉరికే అలా ముట్టుకుంటే అలా అవుతుందన్నమాట. అది చిన్న మంట మీద చేసుకోండి కొంచెము. ఇప్పుడైతే ఇది బాగా కలబెట్టుకొని అందులోకైతే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. స్వీట్లోకి ఆ పంచదారలోకి చూడండి అలా వేసుకొని నీట్గా ఉంటలు కడుతుందండోయ్. బాగా కొంచెం జాగ్రత్తగా, సేమ్ మనము కేసరి ఎలా ఉంటలు కట్టకుండా చూసుకుంటామో, ఇది కూడా అలాగే ఉంటలు కట్టకుండా నీట్గా కలబెట్టుకొని బాగా తిప్పుకుంటూ అలా కొద్దిసేపు ఉంటే అది కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనము ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ద్రాక్ష గ్రీన్ కలర్ కదండి, అందుకని మనం కూడా గ్రీన్ వేస్తున్నాం అన్నమాట. కొత్తగా వేస్తే బాగుండదు కదా, అందుకోసమని గ్రీనే కలుపుతున్నా. సో గ్రీన్ అయితే వేసేసాము. చూడండి కలరు చాలా బాగుంది. చూడ్డానికి కూడా భలే ఉంటుందండి ఈ స్వీటు. తినడానికి బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇలా చిన్న మంట మీద కలబెట్టుకుంటూ కొద్దిసేపు ఉంటే అది కొంచెం గట్టి పడుతుంది అనమాట. అప్పుడు కొంచెము నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే స్కిప్ చేసేస్తున్నా, నెయ్యి నేను తినను కాబట్టి. సో నెయ్యి వేయకుండా జస్ట్ అలానే కలేసుకుంటూ దగ్గర పడేంత వరకు కొంచెం గట్టిగా అలాగే పెట్టేసినానండి. నెయ్యి వేస్తే సూపర్ టేస్ట్ వస్తుందంట, కానీ నేను వేయలేదు. అలాగే ఇందులోకి మనము బాదం, కిస్మిస్ అన్నీ నేతిలో ఫ్రై చేసి ఇందులోకి మిక్స్ చేసేసుకునేది అంతేనండి. కానీ నేను నేతితో చేయలేదు, నేను డాల్డా వేసి ఫ్రై చేసి ఇందులోకి అయితే కలిపెట్టేసాను. చూపిస్తాను అది కూడా చూడండి. ఇప్పుడు ఇది బాగా వచ్చేసింది కదా, అందులోకి అవునండి యాలక్కల పొడి, కొంచెం సువాసన కోసం యాలక్కల పొడి అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా చెప్పేద్దామని అలా చెప్పుకుంటూ పోతున్నా. మీకు వంట రాక ఈ స్వీట్ తెలియక కాదండోయ్, నేను ట్రై చేశానని మీకు చూపిస్తున్నాను అంతే, సరేనా? ఇప్పుడు చూడండి డాల్డా వేసాను, కొంచెం డాల్డా వేసి కిస్మిస్ అన్నీ వేసేసి బాగా దూరం ఫ్రై చేసేసి అందులో కలిసేసానండి.
నార్మల్గా అయితే కొంతమంది ప్లేట్కి నెయ్యి రాసి అందులోకి వేసి దాన్ని పైన వేస్తారు. అలా పైన వేస్తే అది పైన మాత్రమే అతుక్కొని ఉంటాయి కదండి, లోపలంతా ఉండదు కదా. తినేటప్పుడు లోపల కూడా ఉంటే కచ్చపచ్చగా బాగుంటుందండి టేస్ట్. అందుకని నేనైతే ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది స్వీటు, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా. పిల్లలు పెద్దలు అందరు తినచ్చు, బాగుంది. సో ఈజీ అనమాట. ఎలాగో పుల్ల ద్రాక్ష తినలేము, కనీసం ఇలా చేసుకుంటే తినచ్చు కదా. ఇదైతే ఒక 2-3 డేస్ ఉందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఎందుకండి, డైరెక్ట్గానే తినేద్దాం. చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి, చాలా బాగుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అందరూ చూస్తున్నారే కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఏంటండి. ప్లీజ్ అందరూ నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరీ అని అడుగుతున్నాను. ఇప్పుడైతే స్వీట్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా చాలా సాఫ్ట్గా ఉందండి. మా పాప అయితే రెడీగా ఉంది తినడానికి. ఓకే, ఈ వీడియో నచ్చింది కదండి. ప్లీజ్ లైక్.